guys, welcome back to Crazy Girl Rishi channel. సో కొత్తగా వచ్చిన వాళ్ళు ఇప్పుడే చూస్తుంటే మా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము ఇలాంటి వీడియోస్ మరి ఆలోచనలు వస్తాయి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇప్పుడు ఏంటంటే మేమైతే చార్మినార్ వెళ్ళాం షాపింగ్ అని. వీళ్ళ మమ్మీ వచ్చేసి 1000 ఇచ్చింది అనమాట ఇద్దరికి. నాకు అర్థం అయితే సో 1000 ఇచ్చింది ఛాలెంజ్ చేయమని. సో మేము వచ్చేసి చార్మినార్ వెళ్ళాము. చార్మినార్లో షాపింగ్ చేసి ర్యాండమ్ థింగ్స్ అయితే కొనుక్కుని వచ్చినాం. ఛాలెంజ్ అనమాట. అంటే మేము రికార్డ్ చేద్దాం అనుకున్నాం వీడియో. తన దగ్గర ఫోన్ ఉంది, నా దగ్గర ఫోన్ ఉంది, కానీ రికార్డ్ చేద్దాం అనుకున్నాం. ఫోన్లోనేమో అసలు నెట్వర్క్ రావట్లేదు. ప్లస్ ఏంటంటే మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం నాయిసీ మొత్తం. సో ఇంక అందుకే వీడియో రికార్డ్ చేయలేకపోయాము. తను ఏమో వెనకాల చార్మినార్ వెనక్కి వెళ్ళింది, నేను ముందున్నాను మొత్తము. సో ఎప్పుడైతే షాపింగ్ అయితే చేసాము, ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం మేమే. ఆ లిస్ట్కి ఉన్న వాటిలో చేసుకున్నాం. తన పేరు ఎలాంటివి కొన్నాం చూద్దాం. సో లెట్స్ ఫస్ట్ నాకు తెలియదు. ఫస్ట్ నువ్వు ఛానల్ తను ఓపెన్ చేయాలి. ఫస్ట్ అబ్బాయి టైం ఒక్క నిమిషం ఓకే. ఇది బ్లూ బ్లాక్ బ్లూ తీసుకున్నా ఫేవరెట్. నెక్స్ట్ వచ్చేసి పర్స్. ఇద్దరం సేమ్ తీసుకొచ్చు. నాకైతే వెనకాల ఉంది కదా ఒక షాప్ సేమ్ షాప్ కొన్నట్టున్నాం. అందుకే ముందే అసలు అడగకి వెళ్ళలేదు. అంటే వెనకాల లేదు, ముందు లేదు, మధ్యలో ఉంటది. నేనైతే నాకైతే ఐడియా అయిపోయింది కదా. ప్యాంట్స్ కొన్నాం కదా. ఇంకోటి బ్లాక్ అయితే ఫేవరెట్ కలర్ అంటే వాచ్ లిస్ట్లో ఉంది కాబట్టి కొంటా. లోపలేముంది? లోపల బ్లాక్ ఉంది. నాకు బ్లాక్. లోపల అయితే డిజైన్ వచ్చింది. నాకేమో నాకు డిజైన్ రాలే, బట్ ఏదో వచ్చింది. ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది. మాకు వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వచ్చింది. నాది కింద వచ్చేసి కింద అయితే ఇట్లుంది అనమాట. సేమ్ కానీ లోపల బ్లాక్ బ్లాక్స్ తిన్నాను, బట్ డిజైన్ వచ్చేసి నా ఫేవరెట్ బ్లాక్. ఇప్పుడు చైన్ షార్ట్ చైన్ ఇయరింగ్స్ చెప్పా కదా. అది అదే తీసుకున్నాం అంటే ఇద్దరికి బ్లాక్ ఇష్టం కాబట్టి మా ఇద్దరికి బ్లాక్ ఉంది రైస్. ఇప్పుడు రెడ్ అండ్ పింక్. నీకు అది వచ్చింది అలా, అది స్టిక్ చేసుకుని రాలేదు. అది వాళ్ళు చూసుకున్నా మర్చిపోయాను. నాకు వచ్చింది. నాకు రాలేదు అసలు, కొనుక్కోవాలి మరి. సో రెడ్ అయితే బాగుంది. సో చైన్, ఇంకో చైన్ ఉంది కదా. తీసుకున్నావా? తీసుకున్నాం. మర్చిపోయాను ఛాలెంజ్ కూడా నేను హార్ట్ షేప్ సేమ్ గైస్ కానీ నేను హార్ట్ షేప్ డ్రాప్ వాటర్ డ్రాప్ చేసి. నెక్స్ట్ బ్రేస్లెట్స్. బ్రేస్లెట్ నాది హార్ట్. అది హార్ట్. నాదైతే ఒక్క నిమిషం. నాది వచ్చేసి బటర్ఫ్లై. కానీ ఏమన్నా చెప్పు గాయస్, చార్మినార్ అయితే తోడుతుంది అసలు. అవును, చాలా బాగుంటుంది గైస్. చాలా ఉన్నాయి ఐటమ్స్ అయితే. పైకి ఎంట్రీ వస్తుంది గైస్. మనకి పైకి అయితే ఎంట్రీ లేదు. మేమైతే 6కి వెళ్ళాం. 6కి అయితే నో ఎంట్రీ ప్రాక్టీస్ ఉన్నాడు. ఇప్పుడు డ్రెస్ కొన్నావా? పైన టాప్ షార్ట్ కుర్తీ. డిజైన్ లేదు కలర్. మాకు చెప్పాను కదా మా ఇద్దరికి ఇష్టమని. బ్లాక్ అండ్ బ్లాక్, ప్యూర్ బ్లాక్ లేదు, బట్ ఇది ఉంది కాబట్టి ఇంకా తీసేసుకున్నా. ఏం చేయలేదు. బ్రేస్లెట్స్ తీసుకున్నా. బ్రేస్లెట్స్ ఓకే. నేను ఎందుకు తీసుకున్నానంటే నేను 3 తీసుకున్నాను. తీసుకున్నాను. 3 తీసుకున్నాను చెప్పాను. ఇంకా డబ్బులు మీద చిప్స్ తీసుకున్నాను.
సరే ఫస్ట్ అయితే ఒకటే ఇది సేమ్ చాలా మంది మొత్తం సేమ్ ఉంటున్నట్టు ఇదిగో ఎంత తీసుకున్నా నేనైతే 3 బదులు ఇది తీసుకున్నా ఆ థర్డ్ డ్రెస్ అన్ని తీసుకున్నా సో ఇదే guys, 1000 rupees కి ఇవే వచ్చినాయి. అవును 1000 రూపీస్ సరే 1000 రూపీస్ అసలు ఏం వస్తే అనుకున్నా నేను కూడా. నేను రావనుకో గాయస్ ఒక్క పేర్ బ్యాంగిల్స్ వచ్చేసి 100 రూపీస్ అంట. అసలు ఇంకా ఏం తీసుకుంటాం చెప్పండి కలిసి మీరే ఇంకా అందుకే ఏదో నాకు దొరికినవైతే తీసుకున్నాం మేము ఆల్రెడీ లిస్ట్ రాసుకున్నాం రాసుకున్న తర్వాత ఇవి కూడా దొరుకుతాయి లేదా అని చెప్పి అనుకున్నాం బట్ చాలా దొరికినాయి, చాలా ఉన్నాయి ఇంకా ఆడ. ఒకటి తీసుకున్నాను నేను ఇది కూడా సేమ్ నేను ఇంకోటి గైస్ ఈ రెండు సేమ్ డిజైన్స్ గైస్ కానీ కలర్ వేరే కలర్ కలర్ వేరే ఎట్లా తీసుకున్నాం? నాకు అదే అర్థం కావట్లే అసలు మ్యాచింగ్ వచ్చి మ్యాచింగ్ తీసుకుంటే ఏం నాకు బాగుండదు. బట్ ఏం చేస్తాం కజిన్స్ అని ఇదైతే హార్ట్ షర్ట్ కొన్నాము క్లిప్స్ అంది చెప్పి తను ఏం చెప్పింది 3 బ్రేస్లెట్స్ కొందాం అని చెప్పి మళ్ళీ క్లిప్స్ కొనాలి గైస్ ఏం చేయాలి అన్నీ అప్పుడు నాకు గుర్తులేదు. ఇంకా డబ్బులు మిగిలినాయి ఎందుకు ఇష్టం చెప్పి నేను ఏమనుకున్నాను సార్, డబ్బులు మిగిలినాయి ఇది క్లిప్స్ కొన్నా. తర్వాత ఆకలేసింది వాటర్ మిలన్ ఇంకా ఐస్ క్రీమ్ తిన్నా. నేను పానీపూరి తిన్నా ఒకరి మొక్క చూపించుకోవాలి, దాచుకుని తీసుకొచ్చాం. నేను పానీపూరి ఇంకా కుల్ఫీ తిన్నా 2 ఇదిగోండి ఇది కూడా సేమ్ ఇచ్చింది దట్ ఇస్ సేమ్. చార్మినార్లో మొత్తం సేమ్స్ అమ్ముతున్నట్టున్నారు చాలా మంది. గైస్ నేను అప్పటికి చెప్తున్నా గైస్ స్టార్టింగ్ అప్పుడు చెప్పా నువ్వు లిస్ట్ తీసుకెళ్ళు నాకు వద్దులే అని చెప్తే అవసరం లేదు నాకు గుర్తుంది నాకు మెమరీ పవర్ ఎక్కువ ఉంది అని చెప్పింది నాకు చెప్పింది మర్చిపోయింది గైస్. నాకు అన్నిట్లో ఇది బాగా నచ్చింది గైస్. అవును ఇది బాగుంది ఇద్దరు సేమ్ ఎట్లా తీసుకుంటాను అసలు నాకు షైనింగ్ వస్తుంది నాకు కూడా అట్లా వస్తుంది, రెయిన్బో షైనింగ్ వస్తుంది నాకు ఇచ్చింది. నేను మార్చుకోవచ్చు ఇట్లా ఇట్లా ఇక్కడ ఉంటుంది. ఇంకో మళ్ళీ చూపిస్తున్నాం హ్యాండ్ బ్యాగ్ బాగుంటుంది గైస్ జస్ట్ చాలా బాగుంది. బ్లాక్ కలర్ కాబట్టి బాగుంటుంది. లోపల ఇంకో జిప్ కూడా ఉంది. సీక్రెట్ ఎక్కడ ఉండాలన్నా దాచుకోవచ్చు. చీర అసలు గమ్ రాలేదు, ఆ గమ్ముతో అంటే అతికించుకోవచ్చు. ఈ పాటికి అసలు వేసేసుకునేదాన్ని అని వేసుకుంటే చిన్నగా ఉంటాయి కాదు. నెక్స్ట్ నేను బ్లూ తీసుకున్నా గైస్ ఫ్లఫీ బాగుంది. అవును రాడా ఫ్లఫీ ఉంది. సారీ నేను చార్మినార్ కంటే నీకు తీసుకున్నాను. మూడు తీసుకున్నా బ్రేస్లెట్ చెప్పాను చెప్పాను ఏం చెప్పింది స్టార్టింగ్ కదా చాలా చెప్తే నేను నవ్వుకుంటాను ఏం చెప్పిందా అసలు నాకు ఏం చెప్పచ్చు నేను అప్పటికే చెప్తున్నా నేను ఒక దాంట్లో లిస్ట్ రాసుకున్నాను అన్ని తీసుకున్నా. తను 2 pages లో రాసింది. నేను ఏమనుకున్నా గుర్తుంటదేమో అనుకుని నాకు మెమరీ పవర్ ఎక్కువ అని చెప్పింది. సర్లే చూద్దాం ఏమన్నా మిస్ అవ్వకు ప్లీజ్ మళ్ళీ ఛాలెంజ్ పోయిద్దాను అంటే సార్ నేను అసలు ఏం మిస్ అవ్వను నాకు అన్ని తెలిసినా అని చెప్పి వెళ్దాం కదా అంది. ఒక్క బ్రేస్లెట్ కదా మిస్ అయినా అన్ని మిస్ అయినట్టు బా సరే గైస్ ఇది తీసుకుంది ప్యాంట్ వచ్చేసి బ్లాక్ నాది గ్రీన్ అండ్ బ్లాక్. నాకు యాక్చువల్లీ ఆరెంజ్ తీసుకోవాలి మిస్ ఎందుకంటే SRH కాబట్టి. ఒక్క ప్యాంట్ తీసుకున్నా అని చెప్పి మళ్ళీ 2 ప్యాంట్స్ తీసుకున్నాను. చెప్పాలంటే తను RCB నేను SRH అందుకే రెడ్ నైల్స్ తీసుకున్నా గైస్. నేను RCB వాళ్ళు కానీ అక్కడ ఆరెంజ్ నైల్స్ లేవు, ఓన్లీ బ్లాక్ నైల్స్ ఉన్నాయి కాబట్టి కాటర్ మా ఇంకా RCB వాళ్ళు రెడ్ హాట్ కంపెనీ SRH చూపిద్దాం ఆరెంజ్. ఇదిగోండి గైస్ RCB వాళ్ళకి మన పవర్ ఎంత చూపించండి గైస్. ఇదిగోండి గైస్ ఇదిగోండి అనుకోకుండా అయితే అవ్వకు మరి అదే కాపీ కొట్టావా అమ్మ నువ్వు అసలు చార్మినార్ వెనకాల ఉంది వాటెటో పోయింది నేనే ముందు చార్మినార్ స్టార్టింగ్ మేము అసలు ఏమనుకున్నామంటే ఇగో నీ షాపింగ్ అయిపోయిన తర్వాత ఒక ప్లేస్ కి రాను చార్మినార్ కింద ఉందాం అనుకున్నాం. వచ్చింది ఫస్ట్ నేను ఆల్రెడీ నుంచొని ఐస్ క్రీమ్ తింటా ఉన్నా అప్పుడు వచ్చింది. సర్లే ఇంక వెళ్దాం పదని చెప్పి వెళ్దాం ఇంకెళ్తా వచ్చింది చూపి అని అడుగుతున్నా. ఇట్లుంది కదా ఇట్లుంది చూపి అంటుంటాడు కానీ ఏం చెప్పాలి చూపించచ్చా కదా కింద చూసి నాకు నెక్స్ట్
చైన్ చైన్ అన్నామా నేను చైన్ 2 తీసుకుందాం అనుకున్నా కానీ ఒకటే ఉందని చెప్పి తీసుకోవాలి. ఆల్రెడీ 2 ఉంటాయి కదా ఇంకెందుకు లేస్తున్నారు ఇగో ఇది మూడు చైన్ వాచ్ నా ఫేవరెట్ అయిపోయింది guys. బాగుంది. అవును ఈ వాచ్ తో ఓపెన్ నా దగ్గర ఇలాంటి వాచెస్ ఉండవు. ఐ వాచ్ ఉంటుంది అయ్యా ఉంటాయి కింద కూడా అవే. నా దగ్గర నార్మల్ స్మార్ట్ వాచెస్ ఇట్లా ఉంటాయి. అవును నా దగ్గర సేమ్ ఉంది. ఫస్ట్ టైం నేను వేసుకున్నాను. నాకు అన్నిటికన్నా నచ్చింది టాప్ ఈ ప్యాంట్ గైస్. సో అంతే ఈ రోజుకి అయితే అంతే గైస్. మేమైతే ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని రావాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఆర్సీబీ ఫ్యాన్స్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఇలా మన పవర్ చూపించాలి. చూద్దాం ఎవరు గెలుస్తారు. సో గైస్ సంటమాడు